అండి, నేను ఈరోజు క్యాప్సికమ్ టమాటా వండుతున్నాను. దానికోసమని కావాల్సినవి ఉల్లిగడ్డలు, క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర, పోపు దినుసులు. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ఆ పోపు దినుసులు వేసి అవి చిటపటలాడాక అందులో ఒక 4 మిర్చి కట్ చేసుకొని మిర్చి వేసుకోవాలి. అవి కొంచెం గోలాక అందులో ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. చాలామంది లాస్ట్కి వేస్తారు కొత్తిమీర, నేనైతే ఉల్లిగడ్డల్లోనే వేస్తాను. సో ఇది కొంచెం గోల్డ్ కలర్లో లైట్ గోల్డ్ కలర్ వచ్చాక అందులో అల్లం, పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా వేంపుకోవాలి. ఇది వేగాక ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని ఒక 5 నిమిషాలు వదిలేస్తే ఇలా మగ్గిపోతాయి. ఇలా మగ్గాక అందులో టమాటా ముక్కలు వేసి సాల్ట్ వేసి ఇంకో 5 మినిట్స్ 10 మినిట్స్ వదిలేయాలి. వదిలేస్తే మంచిగా ఉడుకుతాయి. ఉడికాక అందులో కారం, మసాలా వేసి మరొక 5 నిమిషాలు వదిలేస్తే చక్కటి క్యాప్సికమ్ టమాటా రెడీ. నేనైతే ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం వండుకొని తినడం. బాగుంటుందని మా ఆయన తీసుకొచ్చాడు, సో వండాను, బాగుంది, తిన్నాను. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.